రిజిస్టార్ పోస్టులకి వేలం పాట, ఇది నిన్న సాక్షి రాసుకొచ్చినటువంటి స్టోరీ. ఏదైతే బెజవాడలో పటమట 2 కోట్ల రూపాయల దాకా చేశారు, మిగతా అవన్నీ చేశారని. నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఒక కోణంలో ఖచ్చితంగా మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే మనకు ముందే చెప్తారు, కొన్ని చోట్ల ఇదివరకు 1% వసూలు చేసేవాళ్ళు. అంటే మనం 1 కోటి రూపాయలు కనుక రిజిస్టర్ చేసుకున్నాం అంటే 1% అక్కడ ₹1,00,000 వాళ్ళకి ఇచ్చేయాలి మామూళ్ళ లెక్కన. అది బ్రోకర్లు ఉంటారు. తర్వాత 2% అన్నటువంటి స్టేజ్ వచ్చింది, ₹2,00,000 దాకా అన్నట్టు. ఇది సహజంగా జరిగిపోతూ ఉంది. దీంట్లో రిజిస్టార్ నుంచి వాటా ఇదంతా. ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి పాడుకోవాలంటే ఈ ఉట్టి రిజిస్ట్రేషన్తో సరిపోతుందా, అవుతుందా? నెంబర్ 1. రెండవది, ఇంకా వేరే ఏదన్నా ఉంటుందా రిజిస్టార్లకు ఆదాయం? వేరే రిజిస్ట్రేషన్ అంటే ఏదైనా ల్యాండ్స్ అటు ఇటు చేయడం ఇట్లాంటిది ఉంటుందా? లేదా ఇక్కడ 2 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలంటే దగ్గరగా 1,000 కోట్ల రూపాయల లావాదేవీలు నడిస్తే అందులో 2 కోట్లు వస్తుంది. అందులో మళ్ళీ అందరికీ ఇవ్వాలి కదా. అంటే ఒక 2,000 కోట్ల రూపాయల లావాదేవీలు నడిస్తే ఆ రిజిస్టార్కి ఒక 3 కోట్ల రూపాయల లాభం మిగులుద్ది. అప్పుడు 2 కోట్లు ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. మరి ఏం జరుగుతూ ఉంది ఇది? లేదా అసలు ఇది నిజమా అబద్ధమా? డబ్బులు తీసుకోవట్లేదు రిజిస్టార్ కార్యాలయాల దగ్గర అని చెప్తే అమాయకత్వం. అది ఖచ్చితంగా మనకు తెలిసిన నిజం. కాబట్టి అసలు ఏంటిది అన్నది తెలియాల్సి ఉంది.